హలో జనాలు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ నుంచి ఏ ఫర్ అంజన, బీ ఫర్ బాగా, సి ఫర్ క్యాలంగట్ అని ఎప్పుడైతే మారుతుందో దేశం ఆర్థికంగా పురోగమిస్తుందని గోవా సర్పంచ్ ఎప్పుడో చెప్పాడు. గోవా పుణ్యక్షేత్రం గో ఆ అనే రెండు పదాలతో కలిసి ఉంటుంది. గో అంటే పొమ్మని, ఆ అంటే రమ్మని, అంటే వెళ్ళి మళ్ళీ రమ్మని. అది గోవా అంటే. జనరల్గా తీట పని చేసే వాళ్ళకి తలలో పురుగు తిరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ తలలో చేప తిరుగుతూ ఉంటుంది. అలాంటి తీట ఫెలోయిన్స్ కోసమే ఈ విగ్రహం. అది గోవా అంటే. ఎవడరా దోషకు ఎవరు లేరు, దోష అనాథ అంది, దోషకు కూడా ఒక డాడీ ఉన్నాడు. అది గోవా అంటే. ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కాకులు నల్లగా ఉంటాయి, కానీ గోవాలో కూడా నల్లగానే ఉంటాయి. ఇక్కడ కాకులు రెట్టే మందేస్తాయి. అది గోవా అంటే. ఇది నమస్తే స్పా అని గోవాలో ఫేమస్ చారిటబుల్ ఆర్గనైజేషన్. నమస్తేతో స్టార్ట్ అయ్యి నలిపేయడంతో ఎండ్ అవుతుంది. అది గోవా అంటే. ఇతను సూర్యాభాయ్. ముంబైలో అయిపోయింది, గోవాలో జెండా పాతంగా చేస్తున్నాడు. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టిస్తే జెనిఫర్ కోసం జోసెఫ్ బై బార్ కట్టాడు. అది గోవా అంటే. ఈ షాక్లోకి వెళ్ళాలంటే డబ్బులతో పాటు ఈగో కూడా ఉండాలి, అందుకే బయట ఐ లవ్ ఈగో అని బోర్డు పెట్టాడు. అది గోవా అంటే. ఇక్కడ ఎవరో ఫారినర్ బట్టలు లేకుండా ఉన్నాడు. ఓ బొమ్మ తెల్లగా ఉండేసరికి ఫారినర్ అనుకున్నా. ఇక్కడ ఎవరో నువ్వుంటే అని రాశారు, వాడే లేడు. బహుశా వీడియో సాంగ్ అయి ఉంటుంది.